Good morning students, welcome to ABN and PRR College online classes. Today we will discuss very important essay question of this unit, that is necessary and sufficient condition for Riemann integrability. Necessary and sufficient condition Riemann integrability అవడానికి స్టేట్ అండ్ ప్రూవ్ చేయండి అని అంటూ ఉంటాడండి క్వశ్చన్. అప్పుడు స్టేట్మెంట్ కూడా మనమే రాసుకోవాలి. What is the statement? A real valued bounded function is Riemann integrable on closed AB if and only if for every epsilon being a positive number we can pick up a partition P of closed AB such that we can prove that UPF minus LPF upper Riemann sum minus lower Riemann sum value is less than epsilon and is positive అని చూపించాలి. ఎందుకంటే ఇలాగా చూపించమంటున్నారు అని అన్నట్లయితే మనం జనరల్గా రీమాన్ ఇంటిగ్రబుల్ అవుతుంది ఏదైనా ఫంక్షన్ అంటే ఏం చెప్పేవాళ్ళము, అప్పర్ సమ్స్ కట్టి లోవర్ సమ్స్ కట్టి వాటి యొక్క ఇంటిగ్రల్స్ని కూడా కట్టాల్సి వచ్చేది. కానీ నెసెసరీ సఫిషియెంట్ కండిషన్ వాడుకుంటే సమ్స్ ద్వారా మనం రీమాన్ సమ్స్ను ఉపయోగించుకుని రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షనా కాదా అనేది చెప్పేయచ్చు. అది ఉపయోగం అండి, ఈ థీరం యొక్క యూజ్ అది. ఓకే, coming to the proof, let us consider a bounded function on this interval closed AB. ఇప్పుడు ఏం చెప్పాలండి, రెండు కేసెస్లో చెప్పాలి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అనగానే రెండు కేసుల్లో మనకి ఏ థీరం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ కేసులో ఏమనుకుందాం, ఎఫ్ అనేది ఇంటిగ్రబుల్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ AB అనుకుని ఏం చూపించాలి, యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ అంటే ఆసిలేటరీ సమ్ వాల్యూ అనేది ఎప్సిలాన్ కంటే తక్కువ అని చూపించేస్తే సరిపోతుంది. ఈ కేసు చూద్దాం. లెట్ us assume that f is a Riemann integrable function on closed AB. ఎప్పుడైతే రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ అనుకున్నామో ఇంప్లైజ్ డెఫినేషన్ ఆఫ్ రీమాన్ ఇంటిగ్రబిలిటీ ఫంక్షన్ అప్పర్ ఇంటిగ్రల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లోవర్ ఇంటిగ్రల్ వాల్యూ. దీన్ని సింపుల్గా ఎలా రాసేస్తారు, ఇంటిగ్రల్ a to b f of x dx అని రాసేస్తారు. ఏదో ఒకటి అనుకుందాం, రైట్. అంటే మనకి ఎక్కడైనా అప్పర్ ఇంటిగ్రల్ లోవర్ ఇంటిగ్రల్ కనబడితే ఏం రాసేసుకోవచ్చు, జస్ట్ ఇంటిగ్రల్ a to b f of x dx అని రాసేసుకోవచ్చు. లెట్ ఇట్ బి 1. మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏంటంటే బౌండెడ్ ఫంక్షన్. సిన్స్ f ఈజ్ బౌండెడ్ అవడం వల్ల మనం ఏమి అప్లై చేసుకోవచ్చు అంటే డార్బాక్సెస్ థీరం అప్లై చేసుకోవచ్చు. Since f is bounded on closed AB, then by Darboix's theorem నుంచి ఏమని చెప్పచ్చు, అప్పర్ సమ్ వాల్యూ UPF వాల్యూ అనేది ఈజ్ లెస్ దాన్ అప్పర్ ఇంటిగ్రల్ ప్లస్ ఎప్సిలాన్ బై 2 అని, లోవర్ సమ్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ లోవర్ ఇంటిగ్రల్ మైనస్ ఎప్సిలాన్ బై 2 అని చెప్పచ్చు. ఫర్ ఎవ్రీ పార్టీషన్, ప్రతి పార్టీషన్కి ఫర్ ఎవ్రీ డార్బాక్సెస్ థీరం ఏం చెప్తుందండి, since f is bounded, then by Darboix's theorem for epsilon being a positive number there exists a partition P of closed AB such that upper sum value ఈ విధంగాను lower sum value ఈ విధంగాను ఉంటుందని చెప్పొచ్చు. isn't it right? దీని నుంచి మనం ఎలా రాసుకోవచ్చు, అప్పర్ ఇంటిగ్రల్ అనగానే ఎలా రాయొచ్చు, ఒకటి ఉపయోగించుకొని అప్పర్ సమ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఇంటిగ్రల్ a to bf ప్లస్ ఎప్సిలాన్ f of x dx అని రాసుకుంటామో నోట్స్లో, మీకు అర్థమవుతుందని సింపుల్ నోటేషన్లో రాస్తున్నాను. లోవర్ ఇంటిగ్రల్ వాల్యూని ఎలా రాసుకోవచ్చు, లోవర్ సమ్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ ఇంటిగ్రల్ a to bf మైనస్ ఎప్సిలాన్ బై 2. దీన్ని ఏదో రెండు అందాం. ఇక్కడి నుంచి చూడండి, లోవర్ సమ్ని మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే రిలేషన్ విల్ బీ రివర్స్డ్, ఇజంట్ ఇట్? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎప్సిలాన్ బై 2. 2, 3ని యాడ్ చేయండి. యాడింగ్ 2 and 3, లెఫ్ట్ సైడ్ ఉన్నవి లెఫ్ట్ సైడ్ యాడ్ అవుతాయి, రైట్ సైడ్ ఉన్నవి రైట్ సైడ్ యాడ్ అవుతాయి. ఇన్ఈక్వాలిటీ అనేది సేమ్గా ఉండేలా చూసుకోవాలి, ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ చేసేటప్పుడు. ఓకే, యాడ్ చేసినట్లయితే అప్పర్ సమ్ వాల్యూ ప్లస్ మైనస్ ఆఫ్ ఎల్పిఎఫ్ అంటే ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్ లోవర్ సమ్ వాల్యూ ఈజ్ నౌ లెస్ దాన్ బికాస్ ద రిలేషన్ ఈజ్ లెస్ దాన్ హియర్. అప్పర్ ఇంటిగ్రల్ బదులుగా ఇంటిగ్రల్ a to bf ప్లస్ ఎప్సిలాన్ బై 2. ఇక్కడ ఎంత ఉందండి, మైనస్ ఇంటిగ్రల్ a to bf ప్లస్ ఎప్సిలాన్ బై 2. యాడింగ్ చేస్తున్నాను.
then this value is epsilon by 2 plus epsilon by 2 is 2 epsilon by 2. That means it is epsilon, which can be easily say that upper sum minus lower sum value is no less than epsilon. Also we know that for every partition on closed AB, pi of AB indicates set of partitions on closed AB. P belongs to pi of AB అనగానే partition on closed AB. ఏమని తెలుసు మనకి? అప్పర్ సమ్ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ లోవర్ సమ్ వాల్యూ. ఏ పార్టిషన్ తీసుకున్నా ఇదే వస్తుంది. దీని నుంచి మనకి అప్పర్ సమ్ వాల్యూ మైనస్ లోవర్ సమ్ వాల్యూ విలువ ఎంత అవుతుందండి? ఆల్వేస్ పాజిటివ్. రెండింటిని మెర్జ్ చేద్దాం. మెర్జ్ చేసినట్లయితే యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఆసిలేటరీ సమ్ వాల్యూ ఎలా ఉంది? ఇక్కడ నుంచి లెస్ దాన్ ఎప్సిలాన్ అని, ఇక్కడ నుంచి మోర్ దాన్ 0 అని వచ్చింది. కావాల్సిన కండిషన్ ఇదే కదండి. ఎఫ్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ అయినట్లయితే యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ వాల్యూ ఈ విధంగా ఉంటుందని చూపించాలి. హెన్స్ ద కండిషన్ ఈజ్ నెసెసరీ. కమింగ్ టు ద సెకండ్ కేస్, వీ వాంట్ టు ప్రూవ్ దట్ let us assume here for epsilon being a positive number there exists a partition P of closed AB such that UPF minus LPF value is less than epsilon and is more than 0 అని అనుకుందాం. ఇక్కడ ఏమని చూపించాలండి? in this case we want to prove that f is a Riemann integrable function on closed AB, isn't it? Riemann integrable function on closed AB అని చెప్పాలంటే ఏం చెప్పాలండి? అప్పర్ ఇంటిగ్రల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లోవర్ ఇంటిగ్రల్ వాల్యూ అని చెప్పాలి. ఇది ప్రూవ్ చేయడం కోసం let us consider the definitions of upper integral. Upper integral is nothing but infimum of all UPFs. UPFs అన్నింటిలోనూ చిన్న విలువ అప్పర్ ఇంటిగ్రల్. అంటే అప్పర్ సమ్కి ఇంటిగ్రల్కి మధ్య రిలేషన్ UPF is more than upper integral. Let it be 1. అలానే కమింగ్ టు ద లోవర్ ఇంటిగ్రల్, దిస్ ఈజ్ ద సుప్రీమమ్ ఆఫ్ ఆల్ LPFs. మీన్స్ LPFs అన్నింటిలోనూ బిగ్గెస్ట్ వాల్యూ. నౌ కమింగ్ టు ద రిలేషన్ బిట్వీన్ సమ్ అండ్ ఇంటిగ్రల్, లోవర్ సమ్ అండ్ లోవర్ ఇంటిగ్రల్, లోవర్ సమ్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ లోవర్ ఇంటిగ్రల్. దీన్ని ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్తో మల్టిప్లై చేస్తే లోవర్ సమ్ వాల్యూ మైనస్ లోవర్ సమ్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ మైనస్ లోవర్ ఇంటిగ్రల్. ఈ 1 and 2ని యాడ్ చేయండి. యాడ్ చేసినట్లయితే యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్, బికాస్ ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్ ఈజ్ నౌ మోర్ దాన్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రిలేషన్ అనేది సేమ్గా ఉండాలి, ఉంది కూడా. అప్పర్ ఇంటిగ్రల్ ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్ లోవర్ ఇంటిగ్రల్. దీన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుందాం. దట్ ఈస్ అప్పర్ ఇంటిగ్రల్ మైనస్ లోవర్ ఇంటిగ్రల్ వాల్యూ ఈజ్ నౌ లెస్ దాన్ యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్. యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ వాల్యూ ఎలా ఉందని అజ్యూమ్ చేసామండి ఈ కేసులో? దిస్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని అజ్యూమ్ చేసాం. ట్రాన్సిటివిటీ అప్లై చేసినట్లయితే అప్పర్ ఇంటిగ్రల్ మైనస్ లోవర్ ఇంటిగ్రల్ వాల్యూ ఈజ్ నౌ లెస్ దాన్ ఎప్సిలాన్. దట్ ఇట్ బి నెక్స్ట్ ఈక్వేషన్. అలానే మనం లాస్ట్ క్లాస్లో చూస్తున్నామండి, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ అప్పర్ ఇంటిగ్రల్ అండ్ లోవర్ ఇంటిగ్రల్? యు నో దట్ for every Riemann integrable functions, for every general function, lower integral value is always less than or equal to upper integral. Riemann integral function అయితే ఈక్వల్ టు అవుతాయి, కాని పక్షంలో రిలేషన్ ఈ విధంగా ఉంటుంది. isn't it? లోవర్ ఇంటిగ్రల్ సమ్ ఎప్పుడు కూడా, లోవర్ ఇంటిగ్రల్ వాల్యూ ఎప్పుడు కూడా అప్పర్ ఇంటిగ్రల్ కంటే తక్కువగా ఉండాలి. అప్పర్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి, ఇంటిగ్రల్ కానీ సమ్ వాల్యూ కానీ ఎక్కువగానే ఉంటాయి. అదంటే దీన్ని ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, అప్పర్ ఇంటిగ్రల్ మైనస్ లోవర్ ఇంటిగ్రల్, బిగ్గెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. isn't it? రైట్. దీని నుంచి మనం ఏమని రాసుకోవచ్చు? ఈజ్ మోర్ దాన్ మైనస్ ఎప్సిలాన్, బికాజ్ ఎప్సిలాన్ ఈజ్ పాజిటివ్, మైనస్ ఎప్సిలాన్ ఈజ్ నెగటివ్.
అంటే జీరో కంటే నెగిటివ్ వాల్యూస్ తక్కువగానే ఉంటాయి కదా. సో జీరో ఈజ్ మోర్ దాన్ నెగిటివ్ వాల్యూ. ఇప్పుడు దీన్ని ఒక ఆర్డర్లో రాశారనుకోండి, ఏమవుతుంది? ట్రాన్సిటివిటీ అప్లై చేసినట్లయితే అప్పర్ ఇంటిగ్రల్ మైనస్ లోవర్ ఇంటిగ్రల్ ఈజ్ నౌ మోర్ దాన్ మైనస్ ఎప్సిలాన్. దాన్ని ఇక్కడ తీసుకొచ్చారనుకోండి, అప్పర్ ఇంటిగ్రల్ మైనస్ లోవర్ ఇంటిగ్రల్ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అండ్ ఈజ్ మోర్ దాన్ మైనస్ ఎప్సిలాన్. మీరు ఎక్కడైనా సరే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ మైనస్ ప్లస్ ఎప్సిలాన్ అండ్ ఈజ్ మోర్ దాన్ మైనస్ ఎప్సిలాన్ అన్నారనుకోండి, దాని అర్థం ఏంటి? మోడ్ ఎక్స్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ ఈజ్ వెరీ స్మాల్ పాజిటివ్ క్వాంటిటీ, దెన్ వీ కెన్ సే దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇజంట్ ఇట్? రైట్. అలా చూసినట్లయితే ఇక్కడ ఏమని చెప్పచ్చు? మధ్యలో ఎక్స్ ప్లేస్లో ఎంత ఉందండి? అప్పర్ ఇంటిగ్రల్ మైనస్ లోవర్ ఇంటిగ్రల్. మాడ్యులస్ వేసుకుంటే అప్పర్ ఇంటిగ్రల్ మైనస్ లోవర్ ఇంటిగ్రల్ value is now less than epsilon. For epsilon being very small positive quantity, we can say that upper integral minus lower integral value is 0. ఈ లాజిక్ని ఉపయోగించుకున్నట్లయితే అప్పర్ ఇంటిగ్రల్ మైనస్ లోవర్ ఇంటిగ్రల్ వాల్యూ 0 అయినట్లయితే దీని అర్థం ఏంటంటే రెండు సమానమైనప్పుడు, ఒక విలువని ఇంకో విలువలో తీసేసినప్పుడు 0 వస్తుందంటే రెండు సమానమైనటువంటి వాల్యూస్ అవుతాయి. దీని ప్రకారం చూసినట్లయితే అబ్జర్వ్ చేయండి, అప్పర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ ఇంటిగ్రల్. ఇట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ వెన్ ఎవర్ ఎఫ్ ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ AB. దిస్ ఈజ్ ద సఫిషియంట్ కండిషన్. వెరీ ఇంపార్టెంట్ అమ్మ, ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.